కన్న తండ్రి ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరని గుండె పగిలేలా ఏడుస్తూ కూతురు క్రాంతి వస్తే కనీసం చివరి చూపుకి కూడా ఒప్పుకోకుండా ఆమెను ఆపేశాడు. కాపు ఉద్యమ నేత, సీనియర్ లీడర్ ముద్రగడ పద్మనాభం గారు గత కొన్ని రోజులుగా కిడ్నీ ఇంకా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. 50 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ లో 4 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా అండ్ ఉమ్మడి ఏపీలో మినిస్టర్ గా ప్రజలకి సేవలు అందించిన సీనియర్ లీడర్ ఇలా దూరం అవ్వడంతో ఫాలోవర్స్ తో పాటు పొలిటీషియన్స్ అంతా ఇలా షాక్ అయిపోయారు. ఇక ఆయన పార్థివ దేహాన్ని కాకినాడలోని అతని సొంత ఊరు కిరంపూడికి తీసుకొచ్చి అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటే అక్కడ హై టెన్షన్ మొదలైంది. ముద్రగడ గారి కూతురు అండ్ జనసేన పార్టీ లీడర్ క్రాంతి తన నాన్నని చివరిసారిగా ఒక్కసారైనా చూడాలని వచ్చింది. కానీ ఆమె వచ్చిన వెంటనే అక్కడ ఉన్న రిలేటివ్స్ అండ్ ముద్రగడ గారి అనుచరులు అందరూ ఆమెను అసలు లోపలికి రానివ్వలేదు. "నువ్వు ఎందుకు వచ్చావు? తిరిగి వెళ్ళిపో" అంటూ గట్టిగా అరుస్తూ రచ్చ రచ్చ చేశారు. అంతకంటే పెద్ద విషయం ఏంటంటే ముద్రగడ గారి భార్య కూడా క్రాంతిని లోపలికి రానివ్వద్దు, తనని వెంటనే బయటికి పంపించేయండి అని పోలీసులను కోరింది. తండ్రి దేహాన్ని కనీసం తాకనివ్వకుండా కాఫిన్ బాక్స్ అండ్ శవపేటిక దగ్గరికి కూడా వెళ్ళనివ్వకుండా ఆమెను ఆపేశారు. దాంతో క్రాంతి గట్టిగా ఏడుస్తూ చాలా ఎమోషనల్ అయిపోయింది. అసలు ఈ గొడవ మొదలైంది 2024 ఎలక్షన్స్ లో. ముద్రగడ గారు వైసీపీలో చేరితే క్రాంతి గారేమో జనసేనలో చేరి తండ్రి మీద కౌంటర్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఆ ఫ్యామిలీ డిఫరెన్సెస్ వల్ల తన తండ్రి చనిపోయాక కూడా తనని చూడనివ్వకుండా ఆపేశారు. దీనికి క్రాంతి బాధతో ఏడ్చినా కూడా అంతా ఇంతా కాదు. గొడవ ఇంకా పెరగకుండా పోలీసులు ఇమ్మీడియట్ గా ఆమెను బయటకు తీసుకెళ్లి వెనక్కి పంపించేశారు. చనిపోయిన తండ్రి ఆఖరి చూపు కోసం వచ్చిన కూతురికి మిగిల్చిన ఈ చేదు అనుభవం సరైందేనా? రాజకీయాలు పేగుబంధాన్ని కూడా దూరం చేస్తున్నాయా, లేక మనుషులే ఇలా చేసుకుంటున్నారా?